ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. తిరుమలకు సంబంధించి చాలా విషయాలు మీతో మాట్లాడాలండి. ఎక్కువ మెసేజ్‌లు వేటికైతే వస్తున్నాయో ముందు ప్రయారిటీగా వాటి సమాధానాలు చెప్పి మిగిలిన విషయాల్లోకి వెళ్తాను. శ్రీవారి సేవకులకు మాత్రం సూపర్ డూపర్ న్యూస్ అయితే ఉందండి. మీరు తప్పకుండా ఆ వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేసి ప్రోత్సహిస్తూ ఉండండి. విషయానికి వస్తే కనుక చాలామంది ఇప్పుడు మేము సడన్గా తిరుమల వెళ్దాం అనుకుంటున్నామండి. ఏ టికెట్లు బుక్ చేసుకోలేదు, ఏ విధంగా వెళ్ళాలి అని అడుగుతూ ఉంటారు. సో ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మిగిలిన వాటికి వెళ్దాం మనం. ఏ టికెట్ బుక్ చేసుకోలేదంటే కనుక మీరు 300 రూపాయల దర్శనం టికెట్లు కానీ ఇతర సేవా టికెట్లు కానీ మీరేమి బుక్ చేసుకోలేదని అర్థం. ఇంకా చాలామంది కొండ కింద అంటే తిరుపతిలో మనకు 300 రూపాయల దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తున్నారండి, రైల్వే స్టేషన్లో ఇస్తున్నారని అడుగుతూ ఉన్నారు. ఇంకా సో ప్రస్తుతానికి 300 రూపాయల టికెట్లు ఎక్కడ ఇవ్వడం లేదండి. అవి కొంతమంది డౌట్ ఏంటంటే 300 రూపాయల టికెట్లే వామన్ టికెట్స్ అనుకుంటున్నారండి. వామన్ టికెట్స్ వేరండి, 300 రూపాయల దర్శనం టికెట్లు వేరు. ఎందుకంటే వామన్ టికెట్స్లో మనకు వామన్తో పాటు దర్శనం ఉంటుంది. ఆ దర్శనానికి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్ ఇస్తారని చెప్తూ ఉన్నారు. సో దానికి చాలామంది తెలియక ఏమనుకుంటున్నారంటే కొండ కింద అంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఎక్కడైనా 300 రూపాయల టికెట్ ఇస్తున్నారేమో, డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చేమో అని అనుకుంటున్నారనమాట. అసలు 300 రూపాయల దర్శనం టికెట్లు ఆన్లైన్లో తప్పించి మిగిలిన ఎక్కడ ఇవ్వడం లేదండి. ఇక మీ డౌట్ ఏంటంటే ఈ వామన్ టికెట్స్ గురించి. ఈ వామన్ టికెట్స్ మనకు డైలీ కూడా మనకు అక్కడ ఆఫ్లైన్లో ఇస్తారండి. అవి మ్యాక్సిమం 50 టికెట్స్ మాత్రమే ఇస్తారనమాట. కాబట్టి 50 టికెట్లు అంటే చాలా త్వరగా అయిపోతాయండి. సో మీరు వాటి మీద హోప్స్ పెట్టుకునేది మాత్రం రావద్దండి. ఆ 50 టికెట్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి వాటి మీద మాత్రం మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. వామన్ టికెట్స్లో దొరికితే కనుక మీకు వామన్తో పాటు దర్శనం కూడా ఉంటుందండి. ఏ దర్శనం అంటే మీకు స్పెషల్గా శుభదం నుంచి ఎంట్రీలు కానీ లేదంటే బ్రేక్ దర్శనాలు కానీ ఇవ్వరండి. మీకు ఏంటంటే వామన్ టికెట్ ధర వచ్చేసి 1600 అండి. సో ఇందులో ఏంటంటే 1000 రూపాయల వామన్కి ఈ వామన్ టికెట్ ఇద్దరు అనమాట. ఏ ఇద్దరన్నా తీసుకోవచ్చు. సో అందులో ఏంటంటే సరిగ్గా ఒక 300 అని అర్థం అనమాట. సో ఇవి 600 అవుతాయి. సో మీకు వామం అయిపోయిన తర్వాత వామం 12 గంటల వరకు ఉంటుంది. మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుందండి. సో ఎవరైతే వామనంలో పాల్గొన్నారో వాళ్ళ టికెట్ చూపిస్తే కనుక అక్కడే స్టాంప్ వేసి మిమ్మల్ని పైకి వెళ్ళమని చెప్తారు. సో మీరు డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం లైన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి స్లాట్ ప్రకారం మాట్లాడుకోవాలంటే కనుక మీకు ఈవినింగ్ 3:00 స్లాట్ ఇస్తారనమాట అండి. సో ఇది అసలైన విషయం. అంతే తప్ప బయట ఎక్కడా కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు ఇవ్వడం లేదండి. ఇక ఫ్రీ దర్శనం టికెట్ల గురించి చెప్పండి అంటే కనుక ఫ్రీ దర్శనం టికెట్లు మనకు విష్ణు నివాసము అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వాళ్ళకి విష్ణు నివాసం, బస్ స్టాండ్కి ఎదురుగుంటా మనకు శ్రీనివాసం, ఈ 2 చోట్ల మనకు ఈ టికెట్స్ ఇస్తున్నారండి. ఇవి కాకుండా మనకు నడిచి వెళ్ళే వాళ్ళకి అంటే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. చాలామంది అలిపిరి మెట్ల మార్గం మధ్యలో ఎక్కడైనా ఇస్తున్నారేమో అనుకుంటున్నారండి. అలా కాదు, భూదేవి కాంప్లెక్స్లోనే టికెట్స్ ఇస్తారు వీళ్ళకి. శ్రీవారి మెట్ల మార్గం అయితే కనుక శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్లోనే ఇస్తున్నారు కాబట్టి అది ఇబ్బంది లేదు. అలిపిరి మెట్ల మార్గమే ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది. అలిపిరి మెట్ల మార్గంలో ఇవ్వడం లేదండి, మీరు భూదేవి కాంప్లెక్స్లో వెళ్ళి తీసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇక్కడ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటండి అంటే కనుక మనకు నైట్ 9:00 నుంచి టికెట్స్ ఇవ్వడం మొదలుపెట్టారండి. ఇంతకుముందు తెల్లవారుజామున 2 గంటలు 3 గంటల టైం ప్రాంతం నుంచి ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని కూడా అంతసేపు లైన్లో వెయిట్ చేయించకుండా మనకు నైట్ 9:00 నుంచి ఇచ్చేస్తారన్నమాట టికెట్లు. చాలామంది వెంటనే అడిగే డౌట్ ఏంటంటే సార్ ఎప్పటి వరకు ఉంటాయి ఈ టికెట్లు? మేము తెల్లవారుజామున దిగిపోతే 4 అయిపోతుందా, లేదా 5 గంటలకి ట్రైన్ దిగుతాము, మా పరిస్థితి ఏంటి అంటే కనుక మీకు వచ్చేసి ఇప్పుడు ఈ టికెట్లు ఎప్పటి వరకు ఉంటాయని ఎవరు చెప్పలేరండి. 9:00 నుంచి ఇవ్వడం మొదలు పెడతారు. సాధారణంగా ఈ టికెట్లు ఏంటంటే 15,000, 20,000 ఇలా లిమిట్ ఉంటుందన్నమాట. సో ఆ టికెట్స్ అయిపోయే వరకు ఇస్తారు. ఒక్కొక్కసారి ఆ ఉదయం 6 గంటల వరకు కూడా టికెట్స్ ఉన్నాయి. ఆ రోజు రద్దీని బట్టి మీకు టికెట్స్ ఉండడం ఉండకపోవడం అనేది ఉంటుందన్నమాట. సో ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక చంటి పిల్లలకి అవసరం లేదండి. 12 సంవత్సరాల పిల్లలకి ప్రత్యేకించి టికెట్ అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరికీ కూడా టికెట్లు కావాలి. ఇక చాలామంది అడిగేది ఏంటంటే మేము సర్వదర్శనం టికెట్ తీసుకున్నామండి, ఇప్పుడు కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ పరిస్థితి ఏమిటి, మాకు ఇస్తారా, ఎంత టైం పడుతుంది వెయిట్ చేయడానికి అని అడుగుతున్నారు.
ఇక రూమ్స్ ఏంటంటే మనకు కొండపైన సీఆర్ ఆఫీస్ దగ్గర ఇస్తారండి. సాధారణంగా మనకేంటంటే రూమ్స్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు కదా! ఇంతకుముందు మనకు దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా కనీసం రూమ్ అయినా దొరికేది. ఇప్పుడు ఏం చేశారంటే టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే రూమ్ బుక్ చేసుకునేలా పెట్టారనమాట అండి. సో, దానితో ఏమైందంటే ఇంకా టికెట్ లేకపోతే రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి అందరూ కూడా సీఆర్ ఆఫీస్ దగ్గర వెళ్లి తీసుకోవాలి. రూమ్స్ విషయంలో క్లారిటీగా చెప్పాలంటే గనక రూమ్స్ మనకు ఆన్‌లైన్‌లో 30% మాత్రమే రిలీజ్ చేస్తారండి. మిగిలిన 70% మనకు ఆఫ్‌లైన్‌లోనే ఇస్తారు. సీఆర్ ఆఫీస్ దగ్గర ఇస్తారండి. మార్నింగ్ 6 నుంచి ఈ రూమ్స్ అనేవి ఇవ్వడం మొదలుపెడతారు. ఇందాక నేను దర్శన టికెట్ల గురించి చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఏమిటంటే మనకు రూమ్స్ ఖాళీలు అవుతూనే ఉంటాయి గదా! సో, ఖాళీ అయిపోయిన రూమ్స్ ఇస్తూ ఉంటారనమాట. సో, ఎప్పటి వరకు ఉంటాయని నేను చెప్పలేం మనం. ఒక్కొక్కసారి హౌస్‌ఫుల్ అయిపోయిన బోర్డ్ పెట్టేస్తారు. తర్వాత 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు ఖాళీ అయిన తర్వాత. సో, అలా ఇస్తూ ఉంటారనమాట. సో, సీఆర్ ఆఫీస్ దగ్గర తప్పకుండా మీరు ప్రయత్నించండి. రూమ్ అనేది దొరుకుతుంది. ఇక సత్రాలు లేదా మఠాలు వీటిలో రూమ్ ఎలాగంటే గనక మనం ఫోన్ చేస్తే వాళ్ళెవరో లిఫ్ట్ చేసి రూమ్ అనేది బుక్ చేయరండి మన పేరున. మనం డైరెక్ట్‌గా వెళ్తే ఆ టైంకి ఖాళీ ఉంటే ఇస్తారు తప్ప ప్రత్యేకించి మనకంటూ జస్ట్ ఫోన్ చేసి మేము 27థ్ మార్నింగ్ 3:00 కల్లా అక్కడ ఉంటామండి. లేదంటే గనక 29థ్ ఈవినింగ్ మేము 4కి ఉంటాము. ఒక 2 రూమ్లు చూసి పెట్టండి. అంటే గనక అలా అవకాశం ఉండదనమాట అండి. సో, మీరు డైరెక్ట్‌గా వెళ్లి ట్రై చేయండి. ఇది రూమ్స్ గురించి. సో, దర్శన టికెట్లు, రూమ్‌లు అవ్వాయి. ఇక శ్రీవారి సేవకు సంబంధించి ఒక శుభవార్త అయితే రాబోతుందండి. శ్రీవారి సేవకు సంబంధించి సాధారణంగా ఏంటంటే, మనం వెబ్‌సైట్‌లో బుక్ చేసుకున్నాం. చాలామంది మాకు అవ్వడం లేదండి. ఎంతకాలం నుంచి ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఆహ్, అవ్వడం లేదని ఒకటి. రెండవదేంటంటే, మెయిన్ మనకి డేట్ ఆఫ్ బర్త్‌లో ఇష్యూ ఒకటి ఉంది. ఎందుకంటే, డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పుకుంటే గనక మనం చేంజ్ చేసుకోవడానికి లేదు. అదేవిధంగా మేలు, ఫీమేల్ ఈ జెండర్‌కి సంబంధించి ఏమన్నా మిస్టేక్స్ ఉన్న ఎడిట్ చేసుకోవడానికి లేదు. ఇంకొకటి మనం ఒక టీమ్ అనుకున్నాం. అందులో లాస్ట్ నుంచి ఒక ఇద్దరు, ముగ్గురు రాలేదు. వేరే వాళ్ళని తీసుకువెళ్దామంటే అవకాశం లేదు. సో, ఇదొకటి ఇబ్బంది మనకు. రెండోదేంటంటే, ఈ ఒక టీమ్‌లో మనం ఒక 15 మంది టీమ్‌తో వెళ్ళాం. తీరా వచ్చిన తర్వాత వేరే వాళ్ళేంటంటే, ఇంక మీతో రామని చెప్పేసారు వాళ్ళు. సో, లేదు మనం తీసేద్దాం. అనవసరం మాట ఆలకించలేదు. అక్కడికొచ్చిన తర్వాత అటు ఇటు పోతున్నాడు తప్ప సరిగ్గా డ్యూటీ చేయడం లేదు అనేసి మనం అనుకున్నాం. సో, వాళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళని యాడ్ చేయాలంటే గనక పెద్ద తతంగం అయిపోయింది. సో, వీటన్నిటికి చెక్ పెడుతూ మనకు కొత్తగా ఒక వెబ్‌సైట్ అయితే రాబోతుందండి శ్రీవారి సేవకు సంబంధించి. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే చక్కగా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ గాని అవన్నీ కూడా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు టీమ్‌లో ఎవరన్నా సరే రాకపోతే వెళ్ళే ముందు ఒక 3-4 డేస్ ముందే మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళని మీరు అప్డేట్ చేసుకోవచ్చనమాట. సో, అక్కడికి వెళ్లి మీరు బతిమాలుకోవసరం లేదు. ఇక్కడే మీరు వాళ్ళు రావడం లేదని జెప్పేసి వాళ్ళని డిలీట్ చేసేసుకొని, వేరే కొత్త వాళ్ళని ఒక ఇద్దరు, ముగ్గురిని మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. ఆ అవకాశం కూడా కల్పించబోతున్నారు. ఇక ఈ సెలెక్టింగ్ సంబంధించి అంటే మనకందరికీ బుక్ అవ్వడం లేదు చూడండి. సో, ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నదేంటంటే, మనకి అందుతున్న సమాచారం ఏంటి ఇవి కూడా లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. మరి అది ఎంతవరకు అవుద్దో చూడాలి. ఎందుకంటే సుప్రభాతము, తోమాల అర్చన ఈ మొదటి గడప దర్శనం మనం చెప్పుకుంటుంటాం గదా! అదే విధంగా వీటికి కూడా లక్కీ డ్రా పెట్టేస్తారింకా. ఎందుకంటే టీమ్‌లు పెరిగిపోయాయి. ఇంతకుముందంటే ఎవరికీ తెలియక తక్కువ మంది ఎళ్ళేవారు గానీ, ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ మంది వెళ్తున్నారు. అందరికీ తెలిసింది. దానితో సేవకులు ఐడీస్ వందలు, రూ. 1000, 2000 ఎంత కావాలితే ఇంక అంత ఇచ్చేసి బుక్ చేసుకోవడం. ఆటిల మీద పెద్ద స్కామే జరుగుతుంది. గ్యామ్లింగే జరుగుతుంది అనేసి మనం చెప్పుకుంటూనే ఉన్నాం గదా! సో, వాటికి సంబంధించి పూర్తిగా చెక్ పెడుతూ ఇంక ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తారు అన్నదైతే వినిపిస్తుందనమాట. బహుశా ఈ సెకండ్ వీక్‌లో మనకు రాబోతుంది. సో, మే నెలకు సంబంధించి 27న రిలీజ్ చేయాలి. సో, మార్చి రెండో వారంలో మే నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారనమాట. అప్పుడు కానీ మనకు క్లారిటీ అయితే గనక వెబ్‌సైట్ జరుగుతోంది వర్కు. మన అందుతున్న సమాచారం ఏంటంటే ఇంకొక 2, 3 రోజుల్లోనే మనకు అది లైవ్‌లో రాబోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఆహ్, మెయిన్ ముఖ్యంగా మనకు కొంతమంది ఎవరైతే రాలేదో వాళ్ళని యాడ్ చేసుకునేలా మన టీమ్‌లో సెలెక్ట్ అయ్యేలాగా చేస్తే సరిపోతుంది. అవన్నీ త్వరగా అవ్వాలని కోరుకుందాం మనం.